సో సో హాయ్ గైస్ అందరికీ. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1. సో నాట్ ఓన్లీ డిప్లొమా అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట ఈ వీడియోని అయితే. సో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1లో మనం మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియోలో మనం అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, మ్యాట్రిక్స్ అనేది ఒక రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ అనమాట. సో రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. సో స్క్వేర్ బ్రాకెట్స్లో మనం నెంబర్స్ని అయితే ఇట్లా ఆర్డర్లో రాసుకొని మనమైతే దీన్ని రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ అనమాట. సో స్క్వేర్ బ్రాకెట్స్ వాడుతూ మనమైతే దీన్ని మ్యాట్రిక్స్ అనేది అంటాం అనమాట. అంటే నెంబర్స్ని రెక్టాంగులర్ బ్రాకెట్స్లో రెక్టాంగులర్ షేప్లో అంటే రెక్టాంగులర్ అరేంజ్మెంట్లో మనమైతే రాయడాన్ని అయితే మనం మ్యాట్రిక్స్ అంటే అంటాం అనమాట. సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే అసలు మ్యాట్రిక్స్ అంటే ఆర్డర్ ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా ఆర్డర్లో రాయాలి అంటే ఏఐజే ఆర్డర్ అయితే ఇదనమాట. సో ఏఐజే అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఐ అంటే రో, జే అంటే కాలం. ఇదేంటి 1 2 3 4 5 6 అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే, సో ఇందులో 1 2 3 అనేది ఒక రో, 1 4 అనేది 2 5 3 6 అనేవి కాలమ్స్. ఓకేనా? సో ఇవైతే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే రోస్ ఇంటూ కాలం, అంటే రోస్ ఇంటూ కాలమ్స్. ఓకేనా? అంటే 1 2 3 అంటే రో, 4 5 6 అంటే కాలం, అంటే 1 4 అంటే కాలం, 1 2 3 అంటే రో, 4 5 6 అంటే రో. ఇప్పుడు కాలం అంటే ఏంటి? 1 4 2 5 3 6 అవి కాలమ్స్ అనమాట. సో హారిజాంటల్గా ఉండే నెంబర్స్ ఏంటంటే రోస్, వర్టికల్గా ఉన్నవి ఏంటంటే కాలమ్స్ అనమాట. సో ఇది ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే దాన్ని మనం ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫార్ములా ఏంటంటే ఏఐజే, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు రో, జే ఈక్వల్ టు కాలం, రోస్ ఇంటూ కాలమ్స్ అనమాట. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేవి మనకి మెయిన్గా 5 టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్, దాని తర్వాత రో మ్యాట్రిక్స్, దాని తర్వాత అయితే కాలం మ్యాట్రిక్స్, దాని తర్వాత యూనిట్ మ్యాట్రిక్స్, దాని తర్వాత నల్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్ సంగతి చూసినట్టయితే, ఫస్ట్ వచ్చేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అనమాట. స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో నెంబర్ ఆఫ్ రోస్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే రోస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉండడం దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. ఇప్పుడు 2 ఉంది. 2 అంటే ఏంటి? ఇప్పుడు సింగిల్గా ఉంది ఒక మ్యాట్రిక్స్లో, అంటే ఏంటి? 1 రో 1 కాలం ఉన్నట్టు. 2 సింగిల్గా ఉంది కాబట్టి సో ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 1. అంటే ఆర్డర్ 1 అంటే 1 రో అంటే ఒకే నెంబర్ ఉన్నప్పుడు దాన్ని మనం ఆర్డర్ 1లో మనం ఇండికేట్ చేయవచ్చు అనమాట. అంటే 2 అంటే ఒక రోలో ఉంటుంది, ఒక కాలంలో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ సింగిల్ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని రోలో ఉన్నట్టు అనుకోవచ్చు అండ్ ఆల్సో కాలంలో కూడా ఉంటుందన్నమాట. సో సింగిల్ నెంబర్ కానీ ఉన్నట్టయితే. అండ్ ఆల్సో సెకండ్ ఆర్డర్కి ఏంటి? 1 2 3 4 అనేది ఒక మ్యాట్రిక్స్. 1 2 3 1 2 ఒక రో, 3 4 ఒక రో, 1 3 ఒక కాలం, 2 4 ఒక కాలం. అంటే ఏంటి? రోస్ 2 ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి? ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఎన్ని రోస్ అయితే ఉంటాయో అన్ని కాలమ్స్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, ఇక్కడ రాస్తున్నాను
సో 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 2 3 ఒక రో, 4 5 6 ఒక రో, 7 8 9 ఒక రో. ఇప్పుడు 1 4 7 ఒక కాలం, 2 5 8 ఒక కాలం, 3 6 9 ఒక కాలం. ఇప్పుడు ఏంటి, రోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 ఇంటూ 3 ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఎన్ని రోస్ ఉంటే ఎన్ని రోస్ అయితే ఉంటాయో అన్ని కాలమ్స్ ఉంటే దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ ఏంటంటే ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ 1 రో ఈజ్ కాల్డ్ ఏ రో మ్యాట్రిక్స్. అంటే ఒకే రోలో ఉండేదాన్ని రో మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు 1 2 3 ఉంది, ఒకే రో ఉంది, ఇంకా కాలమ్స్ లేవన్నమాట. కింద కాలమ్స్ లేకుండా ఒకే రోలో మనకి నెంబర్స్ కానీ ఉన్నట్టయితే దాన్ని మనమైతే రో మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. సో ఒకే రోలో ఉన్నదాన్ని మనం రో మ్యాట్రిక్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ 1 కాలమ్ ఈజ్ కాల్డ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. అంటే 1 2 3 ఒకే కాలంలో ఉన్నాయి, ఇంకా హారిజాంటల్గా ఏ రోస్ లేవు. సో సింగిల్ లైన్లో మనకి ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఒకే కాలంలో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కాలం మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. సో అడిషనల్గా మనకి ఎటువంటి రోస్ లేవు, ఒకే కాలంలో నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని మనం కాలం మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. యూనిట్ మ్యాట్రిక్స్, దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. సో అసలు యూనిట్ మ్యాట్రిక్స్ అండ్ ఆల్సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది ఏంటి అనేది చూద్దాం. సో ఇఫ్ ఈచ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్. ఆర్ ఇఫ్ ఈచ్ డయాగోనల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ కాల్డ్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్. అంటే ఏం లేదు, ఇప్పుడు డయాగోనల్ అంటే ఏంటి, ఇది ఇప్పుడు ఒక స్క్వేర్ అనుకోండి, దీనికి ఇట్లా లైన్ గీసామనుకోండి, ఈ లైన్ ఇది ఉంది కదా, ఈ లైన్, దాన్ని ఏమంటాం, డయాగోనల్ అంటాం. సో దాన్ని వచ్చేసి డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్ వచ్చినప్పుడు, సో డయాగోనల్ అంటే ఇదన్నమాట, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళేదాన్ని డయాగోనల్ అంటాం. సో ఇప్పుడు దీని యూనిట్ మ్యాట్రిక్స్లో అసలు డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, 1 0 0 1, ఓకేనా. సో ఇది ఒక డయాగోనల్ అనుకోండి, అంటే ఇదంతా ఒక స్క్వేర్ అనుకోండి. సపోజ్ దీన్ని డయాగోనల్ అనుకుందాం. సో డయాగోనల్ని ఇలా కూడా గీయచ్చు, ఇలా గీయచ్చు, ఇలా గీయచ్చు. సరే, ఇప్పుడు 1 0 0 1ని మనం ఇట్లాగా బేస్ మీద ఇట్లా డయాగోనల్ లాగా గీసుకున్నట్టయితే ఏమున్నాయి ఆ డయాగోనల్లో, 1 1. సో డయాగోనల్ లాగా మనం గీసినప్పుడు 1 ఉంటే, అంటే డయాగోనల్ ఎలిమెంట్లో మనకి కానీ 1 ఉంటే, సో దాన్ని మనము డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇఫ్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్ అంటే ఆల్రెడీ ఇక్కడ డయాగోనల్ గీసాక మనం డయాగోనల్ గీయలేము ఇంకా. సో మిగతా నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్లో ఏమున్నాయి, నెంబర్స్ 0 ఉన్నాయి. ఇక్కడ కూడా డయాగోనల్ ఎలిమెంట్స్లో 1 ఉంది, మిగతా నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్లో 0s ఉన్నాయి. సో వీటిని ఏమంటామంటే, అంటే డయాగోనల్ ఎలిమెంట్స్లో 1 ఉండి మిగతా నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్, అంటే ఇక్కడ ఎక్కడైతే మనం డయాగోనల్స్ గీలేమో ఆ పార్ట్ని ఏమంటాం, అందులో కానీ 0s ఉంటాయి. సో దాన్ని మనం యూనిట్ మ్యాట్రిక్స్ అని అంటాం అన్నమాట. అంటే డయాగోనల్ పార్ట్లో 1 ఉండి నాన్ డయాగోనల్ పార్ట్లో 0s ఉంటే దాన్ని మనం యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి నల్ మ్యాట్రిక్స్. సో నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ 0,
దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. సో దీన్ని మనం జీరో మ్యాట్రిక్స్ అని కూడా అంటాం అన్నమాట. సో ఏం లేదు అంటే ఇప్పుడు మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశాను, 1 2 3 4 5 6 7 8 9 అనేది సో ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అయితే అవి కాకుండా అన్ని జీరోస్ ఉన్నాయంటే, అన్ని నెంబర్స్ మ్యాట్రిక్స్లో జీరో ఉన్నాయంటే సో దాన్ని మనం జీరో మ్యాట్రిక్స్ అంటాం. ఓకేనా? సో అన్నిట్లో జీరో ఉంటే ఒక మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అన్నీ, సో దాన్ని మనమైతే జీరో మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు మనమైతే ఈరోజు టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ వరకు డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అడిషన్ మ్యాట్రిక్స్ అంటే 2 మ్యాట్రిసెస్ని ఎలా యాడ్ చేయాలి, ఒక్కొక్క ఎలిమెంట్ని ఎలా యాడ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో ఎస్బిటిటికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లోనూ ప్రతి ఒక్క సో థర్డ్ సెమిస్టర్ C23 సో సబ్జెక్ట్స్ వాటన్నిటి గురించి మనం మన ఛానల్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ.